Hi, hello, welcome and welcome back to another video. It's Monday morning. మండే రష్ మార్నింగ్ అని చెప్తాను. ఇంకా లేచి పనులు స్టార్ట్ అండ్ ఆఫీస్కి రెడీ అవ్వాలి కదా. సండే అయిపోతుంటే సండే నైట్ మాత్రం దిగులుగా ఉంటుంది. మళ్ళీ మండే ఉంటుంది, పొద్దున్న లెగవాలి, పనులు చేసుకోవాలి అని చెప్పి. బట్ ఈసారి నేను కొంచెం కూల్గానే ఉన్నాను, ఎందుకంటే మమ్మీ వచ్చారు కాబట్టి కుకింగ్ అంతా మమ్మీయే చేస్తున్నారు, నేను ఏం చేయట్లేదు. మోస్ట్లీ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ వీడియోస్. ఈ మధ్య ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఇంకా కిచెన్లో అన్నీ కూడా మమ్మీయే చూసుకుంటున్నారనమాట. ఈరోజు అయితే లంచ్ బాక్స్లోకి దొండకాయ వేపుడు చేస్తున్నారు అండ్ బ్రేక్ఫాస్ట్కి గారెలు అనమాట. ఈ కలర్లో ఉంది ఏంటి అనుకుంటున్నారా? పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసేసి గ్రైండ్ చేసేటప్పుడే మినపప్పులో వేసేసి గ్రైండ్ చేశారు, అందుకే ఆ కలర్లో ఉంది. అప్పుడే టేస్ట్ బాగుంటుందంట, అల్లం ఇవన్నీ పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేస్తే. సో అందుకే ఆ గ్రీన్ కలర్లో ఉంది. బియ్యం కూడా కడిగి పెట్టేశారు. నేను లేచేసరికి ఇన్ని పనులు అయిపోయాయి అనమాట. దొండకాయలు మాత్రం రాత్రి కట్ చేసుకొని పెట్టుకున్నారు, ఎందుకంటే పొద్దున్న లేచి ఇంకా దొండకాయలు కట్ చేసుకునేది పెట్టుకున్నానంటే ఇంకా అయిపోయినట్టే పని టైం. ఇంకా అందుకని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ మధ్య మమ్మీ వచ్చినప్పటి నుంచి నేను కొన్ని కొత్త అలవాట్లు అయితే చేసుకుంటున్నాను. సమ్ హెల్దీ హ్యాబిట్స్ అనొచ్చు. రోజు ఒక పొమగ్రనేట్ అయితే తింటున్నాను, ఇదర్ ఇంటికి వచ్చే స్నాక్ లాగా కానీ లేకపోతే బాక్స్లో అయినా కానీ పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ మార్నింగ్ వామ్ వాటర్ తాగిన తర్వాత మా మమ్మీ నాకు అల్లం ఉంటుంది కదా, అల్లం గ్రేట్ చేసి దాని నుంచి జ్యూస్ తీస్తారనమాట. ఆ జ్యూస్లో ఒక చెంచాడు హనీ వేసుకొని తాగితే చాలా మంచిదంట. మనకి గొంతులో అది ఉంటుంది కదా, మ్యూకస్ లాంటిది, కఫం లాంటిది ఉంటుంది కదా, అలా కానీ జలుబు ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా దీంతో పోతాయి అంట. జింజర్ మీ అందరికీ తెలుసు కదా, దాని హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ. సో అందుకని చెప్పి ఇలా రోజు ఒక స్పూన్ అయితే నేను తీసుకుంటున్నాను. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటికి మంచి రెమెడీ అంట. అసలు మా ఇంట్లో అల్లం అనేది మేము యూజ్ చేయము, అంటే మమ్మీ వచ్చినప్పటి నుంచి యూజ్ చేస్తున్నాం, కానీ నేను నా హస్బెండ్ ఉంటే అసలు అల్లం యూజ్ చేసేవాళ్ళం కాదు. మమ్మీ వచ్చాక తెప్పించినప్పటి నుంచి ఇలా చేసుకొని అయితే ఇంకా తీసుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత స్నానం అయితే చేసి వచ్చేసాను. స్నానం చేసి కూడా నేను నైట్ వేరే వేసుకుంటాను, కరెక్ట్ ఆఫీస్కి వెళ్ళే ముందు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అనమాట, బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసిన తర్వాత. ఇక్కడైతే ఫస్ట్ నేను స్నానం చేసి వచ్చిన తర్వాత నా డే క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది క్యూర్ స్కిన్ వాళ్ళది సెరామైడ్ డే క్రీమ్ అనమాట. దీనిలో SPF 40 ఉంటుంది, హైలరానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది, సన్ స్క్రీన్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. డే క్రీమ్ తర్వాత కంపల్సరీగా ఈ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోమని డెర్మటాలజిస్ట్ నాకు చెప్పారనమాట. ఎందుకంటే నేను రోజు మార్నింగ్ జర్నీ చేస్తూ ఉంటాను, ఎండలో తిరుగుతూ ఉంటాను కాబట్టి ఇది. అండ్ నా బ్యాగ్లో కంపల్సరీ డే క్రీమ్ అయితే పెట్టుకునే ఉంటాను. ఎప్పుడైతే నా స్కిన్ డ్రై అనిపిస్తుందో క్రీమ్ తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటాను అనమాట. పిగ్మెంటేషన్ వల్ల నా స్కిన్ మీద అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయి కదా, దానికోసం అని చెప్పి మల్టీ యాక్టివ్ కరెక్టర్ అయితే నాకు ఇచ్చారు. సో అది కూడా అప్లై చేసుకుంటూ ఉన్నాను. మీకు నా కిట్ మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ఇది నా స్కిన్కి తగ్గట్టు నాకు డెర్మటాలజిస్ట్ ఇచ్చింది. మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో క్యూర్ స్కిన్ యాప్ లింక్ ఇస్తాను. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు ఫేస్ని స్కాన్ చేయమని చెప్పి ఆప్షన్ ఉంటుంది. స్కాన్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది అనమాట. లైక్ మీ స్కిన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయి, దానికి క్యూర్ ఎలా చేయాలి అని చెప్పి మీకు డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసి దాన్ని బట్టి మీ స్కిన్కి తగ్గట్టు మీకు ఒక కిట్ తయారు చేసి పంపిస్తారు. దాని కాస్ట్ అరౌండ్ 2500 ఉంటుంది 2500 to 2300 ఆ రేంజ్లో ఉంటుంది. ఇది మీకు 3 months ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ అయితే నాకు ఇచ్చారు, దాని తర్వాత సన్ స్క్రీన్ ఇచ్చారు, దాని తర్వాత డే క్రీమ్ ఉంది. అండ్ పిగ్మెంటేషన్ వల్ల నా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పి మల్టీ యాక్టివ్ కరెక్టర్ రిపేర్ క్రీమ్ కూడా ఇచ్చారనమాట. అలా మీకు కూడా మీ స్కిన్కి లో ప్రాబ్లమ్స్ ఏంటో తెలియట్లేదు, ఏ క్రీమ్ వాడాలో తెలియట్లేదు, ఏ సన్ స్క్రీన్ వాడాలో తెలియట్లేదు అనే డౌట్లో ఉంటే డెఫినెట్గా ఇట్స్ అ బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఇట్. నేను పాస్ట్ 3-4 months నుంచి మీకు క్యూర్ స్కిన్ గురించి చెప్తూనే ఉన్నాను కదా, బికాస్ ఐ జెన్యూన్లీ యూజ్ దిస్ అని మీకు చెప్తూ ఉన్నాను. అండ్ సో దట్స్ అప్డేట్. అండ్ కూపన్ కోడ్ కూడా ఉంది నాది, సో అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, అది యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. సో హియర్ దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. అండ్ మా బాబుకి బాక్స్ పెట్టాలి కదా,
సో వేడిగా అన్నం ఉంది, అందులో కొంచెం నెయ్యి కలిపేసేసి ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తానండి. ఎప్పుడైనా బాక్స్ వేడి వేడిగా అలా పెట్టేసి మూత పెట్టేస్తే మీకు తెలుసు కదా వాటర్ డ్రాప్లెట్స్ లాగా వచ్చి అండ్ ఒకలాంటి స్మెల్ కూడా వస్తుంది బాక్స్ ఓపెన్ చేయంగానే. అందుకని చెప్పి అన్నం చల్లారిన తర్వాత బాక్స్లో పెడతాను. అండ్ తర్వాత సైడ్లోకి ఒకసారి సలాడ్ పెడతాను, ఒక్కొక్కసారి పాపడ్స్ కానీ అలాంటివి పెడతాను. ఈరోజైతే అప్పడాలు పెట్టాను. ఈ అప్పడాలు కూడా ఇంట్లో చేసిన అప్పడాలు, బయటవి కాదు. సో ఇది కొంచెంసేపు పక్కన పెట్టేసి స్నాక్ బాక్స్లో అనమాట. ఈరోజు ఫ్రూట్స్ ఏం పెట్టట్లేదు. మమ్మీ వచ్చారు కదా, వచ్చేటప్పుడు స్నాక్స్ చేసుకొని తీసుకొచ్చారు. చక్రాలు తెచ్చారు, చక్కలు తెచ్చారు, ఇంకొకలాంటి స్వీట్ ఒకటి తీసుకొచ్చారనమాట. ఆల్మోస్ట్ అయిపోయినాయి అనుకోండి, మీకు అవి కూడా ఈసారి షూట్ చేయలేదు. బట్ ఈ స్నాక్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇంట్లో స్నాక్స్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇంకా బయట ఫుడ్ కోసం, బయట అడ్డమైన చిరుదంట్లు ఇవేమి తినట్లేదు, ఇంట్లో చక్కగా ఇవి స్టాక్ ఉన్నాయి కదా, సో ఇవి తింటూ ఉన్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. గారెలు చేశారు. సమీర్కి ఏంటంటే ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఇవేం లేకుండా కొంచెం పిండి పక్కకు తీసి పెడతారనమాట. దాంతో 2 గారెలు వేసేసి, తను చట్నీ అవేం తినడు కాబట్టి హనీతో పెట్టేస్తూ ఉన్నాను. సో తనుకి తినిపిస్తూ ఉన్నాను. మమ్మీ అయితే ఇంకా మా అందరికీ ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేసి ఇక్కడ గారెలు చేస్తున్నారు. సో ఇది క్యాస్ట్ ఐరన్ కూడా కడాయిలో కూడా చాలా బాగా వస్తాయి గారెలు. నా బాక్స్ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ. చట్నీ ఏం చేయలేదన్నమాట, టైం సరిపోలేదు అంత మార్నింగ్ చట్నీలు అవన్నీ కూడా. అండ్ బై ద వే పీనట్స్ కూడా నన్ను తినొద్దు అని అన్నారు కాబట్టి ఆల్టర్నేట్గా మేము పల్లీ చట్నీ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే అల్లపచ్చడితో తినేస్తున్నాము. వీటిలో పర్లేదు కానీ నాకు అల్లపచ్చడి అదంతా, ఇడ్లీలో మాత్రం కంపల్సరీ పల్లీ చట్నీ ఉండాలి, లేకపోతే నాకు ఎక్కదు. అండ్ మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మా బాబు లంచ్ బాక్స్ అదంతా కూడా తను ప్యాక్ చేస్తున్నారు. మేము ఇంట్లో ముగ్గురు, అంటే నేను ఉంటాను, మమ్మీ హస్బెండ్ ఉంటారు కదా. ఎలా ఉంటుందంటే మా ఇంట్లో ఈ పనులు నేనే చేయాలి, ఆ పనులు నువ్వే చేయాలని ఏమి ఉండదు. అందరం కూడా కలిసికట్టుగా అన్ని పనులు చేసుకుంటాం. సో దట్ మనకి టైంకి పనులన్నీ అయిపోతాయి. ఇంకా నేను కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను కదా, డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫైనల్గా ఒక లిప్స్టిక్ అయితే పెట్టుకుంటాను. నా ఫేస్ అయితే బాగా అనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నాకు అనిపిస్తుంది, వీడియో ఎడిట్ చేసేటప్పుడు. సో ఇంకా పోనీ టైల్ వేసేసుకొని లిప్స్టిక్ పెట్టేసుకొని ఐడి కార్డ్స్, హెడ్ ఫోన్స్ కంపల్సరీ నాకు, అవి కూడా పెట్టేసుకొని ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అవుతాను. ఇంకా ఆఫీస్కి నేను 8:30కి స్టార్ట్ అయితే మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి 7:30, 8 అవుతుందన్నమాట. సో అది స్నాక్స్ అయితే పొమగ్రనేట్ పెట్టుకున్నాను ఈరోజు. రోజుకి అలా ఫ్రూట్ అయితే ఒకటి పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకా మీలో ఎవరికైనా కూడా జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ఇంట్లో అలా కూర్చొని ఏం జాబ్ చేయాలి అని చెప్పి ఆలోచించడం మానేసి వెతకడం స్టార్ట్ చేయండి. వెతికితే మీకు డెఫినెట్లీ ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. మీరు నన్నందరూ అడుగుతూ ఉంటారు జాబ్ ఏదైనా ఉంటే చెప్పండి, ఏదైనా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలో చెప్పండి అని చెప్పి. మీకు ఇంత యాక్సెస్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, జెమినై ఉంది, ఇన్ని ఉన్నాయి కదా, దాంట్లో మీ స్కిల్స్ ఏంటో చెప్పి ఏది చేస్తే బెస్ట్ అని అడిగితే అది కూడా చెప్తుంది. మీకు ఇన్ కేస్ నా ఆఫీస్లో ఏదైనా మీకు జాబ్స్ పడితే ఆ జాబ్ ఐడియో ఏదో నాకు మెసేజ్ పెడితే సో దట్ ఐ కెన్ రిఫర్ యూ. అంతేగాని డైరెక్ట్గా ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అంటే నాకు మాత్రం చెప్పడం కష్టం. మీ స్కిల్స్ ఏంటో నాకు తెలీదు, ఇవన్నీ నాకు తెలీదు కాబట్టి సో ఐ కాంట్ రిఫర్ యూ. ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే మెయిల్ చేయండి, మీకు మా కంపెనీలో ఏదైనా జాబ్ సూటబుల్ అవుతుంది అని తెలిస్తే కనుక. సో ఇక్కడైతే నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాను. రాగానే స్నాక్స్ తింటున్నాను, మమ్మీ ఇచ్చిన స్నాక్స్ అనమాట, ఇంట్లో చేసినవి అవి. ఇంకా తినకపోతే నాకు వల్ల కాదు. ఇంకా రాగానే నాకు ఒక 2 గంటల కాల్ ఉంది. ఆ కాల్ నేను అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ తినాలి. ఇంకా కాల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ చేస్తున్నాము. మార్నింగ్ చేసిన దొండకాయ కర్రీ, కొన్ని గారెలు అండ్ మా అత్తగారు పంపించిన చికెన్ ఫ్రై. నా ఫేస్ అయితే సూపర్ టైర్డ్గా ఉంది, బట్ స్టిల్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ వీడియో, అందుకని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చూపిస్తానంటే నవంబర్లో నేను కొన్న వస్తువుల్లో నా ఫేవరెట్స్ ఏంటివి అనేవి చెప్తాను. కొన్ని కొలాబరేషన్స్లో వచ్చినవి కూడా మీకు చూపిస్తానమాట. అందులో నాకు ఏది బాగా నచ్చింది అనేవి చెప్తాను. ఫస్ట్ మీ అందరికీ మోస్ట్ ఆఫ్ మై ఫాలోవర్స్ అందరూ కూడా
లైక్ విమెనే కాబట్టి ఆ ప్రోడక్ట్తో నేను స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ శారీస్ అన్నమాట. నాకు కొలాబరేషన్కి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు సెండ్ చేశారు. ఇన్ని శారీస్ పంపించారు. ఇవన్నీ నాకే కాదు, ఐ మీన్ ఇవన్నీ నాకు కాదు, ఇందులో నాకు నచ్చిన ఒక శారీ అయితే నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను ఈ వీడియో వాళ్ళకి చేసిస్తున్నాను కాబట్టి దానిలో రిటర్న్గా నాకు ఒక శారీ పెట్టుకోమన్నారనమాట. సో దట్స్ హౌ బార్టర్ కొలాబ్ అనేది వర్క్ అవుతుంది. ఈ శారీలో నేను తీసుకున్న శారీ ఏంటో మీకు చూపిస్తాను. దిస్ బ్యూటిఫుల్ కోటా ఫ్యాబ్రిక్ శారీ, 2 కోటా ఫ్యాబ్రిక్వి పంపించారు, ఇంకోటి నారాయణపేట శారీ కూడా పంపించారు. నాకు ఇది చాలా లైట్ వెయిట్ అనిపించి బాగా అనిపించింది అనమాట. అందుకే ఈ శారీ తీసుకుంటానని చెప్పాను. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఇలా వచ్చింది. కాటన్ బ్లౌజ్ అనుకుంటాను. ఇది స్టిచ్చింగ్కి ఇవ్వాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చిన తర్వాత నేను దీన్ని స్టైల్ చేస్తాను. సో చూద్దాం, బాగా నచ్చిందా. అయితే నవంబర్ ఫేవరెట్స్లో ఇది ఒకటి అనమాట. ఇది కోటా ఫ్యాబ్రిక్ మీకు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఈ మధ్య ఈ ఫ్యాబ్రిక్ అనేది. సో ఇది ఒకటి బాగా నచ్చింది. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ రెడ్ టోట్ బ్యాగ్ ఫ్రమ్ ఎలెన్ సోలీ యాక్సెసరీస్ లండన్ నుంచి. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది నాకు ఆఫీస్లో చీర్ పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్తో కొనుక్కున్నాను ఈ బ్యాగ్. చాలా లైట్ వెయిట్. ఇది ఒక ఫేవరెట్. లోపల ఆల్రెడీ ఇది ఉంది. సో ఇలా దీనికి జిప్స్ లాగా ఏం లేదు, మనకి ఏది కావాలంటే అవన్నీ కూడా ఇలా చక్కగా డంప్ చేసుకోవచ్చు. చాలా బాగా నచ్చింది. దీని టెక్స్చర్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇది ఒకటి. అండ్ తర్వాత దిస్ డాటన్కి సన్ స్క్రీన్ అనమాట, టింటెడ్ సన్ స్క్రీన్. మీకు షార్ట్ వీడియోలో చెప్పుంటాను కదా నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి. అది ఏం స్పాన్సర్డ్ వీడియో కూడా కాదు. నేను రీసెంట్గా రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు అందరు యూజ్ చేస్తున్నారు కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే మీరు ఎవరైనా ఫౌండేషన్ పర్సన్ కాదు అనుకోండి, అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది ఇది. సో ఇది కూడా నాది ఫేవరెట్ అనమాట, ఫేవరెట్ లిస్ట్లో ఉంది. మీకు చెప్పినట్టే, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు నేను కొని రివ్యూ చేసి మీకు నా జెన్యూన్ రివ్యూ కూడా చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అది స్కిన్ కేర్ కానీ, లేకపోతే డ్రెస్సెస్ కానీ, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ కానీ, నా బడ్జెట్లో ఉన్నవన్నీ కూడా నేను తీసుకొని. తర్వాత ఇది ఒక డ్రెస్ నేను ఇంకా చూపించలేదు యాక్చువల్గా. ఇది కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేద్దామని చెప్పి చూపించలేదు. ఇది కూడా నేను కొన్న డ్రెస్ అనమాట. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, మెరూన్ కలర్ డ్రెస్. ఇది ఎలాగో నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు దీని గురించి. చాలా బాగుందన్నమాట ఇది ఈ డ్రెస్. ఒకవేళ లింక్స్ కావాలనుకుంటే మాత్రం నేను ట్యాగ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ డ్రెస్. ఇది 3 పీస్ సెట్ అనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది నవంబర్ కొన్న వాటిల్లో. అండ్ తర్వాత నేను ఫుట్వేర్ ఒకటి తీసుకున్నాను. సో దీస్ ఆర్, ఇప్పుడు కొంచెం దుమ్ము పట్టుకుపోయి ఉన్నాయి అనుకోండి, ఆఫ్ కోర్స్ క్లీన్ చేయాలి. ఇది క్రాక్స్ నుంచి తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. కొద్దిగా ఎక్స్పెన్సివే, కాకపోతే చాలా వర్త్. మనము డైలీ మెట్రోలో నేను ట్రావెల్ చేస్తాను కాబట్టి హడావుడిగా హీల్స్ వేసుకొని అయితే నేను ట్రావెల్ చేయలేను. అంటే నాకు కష్టం అనమాట. హీల్స్ మీద నేను అంత ఫాస్ట్గా నడవటం కానీ, ట్రైన్ క్యాచ్ చేయడం కానీ అలాంటివి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే క్రాక్సే వాడతాను. లాస్ట్ టైం కూడా, ఐ మీన్ ఈ శాండిల్స్ కొనక ముందు వరకు కూడా నేను క్రాక్సే వాడుతూ ఉన్నాను. అది డిఫరెంట్ మోడల్, ఇది డిఫరెంట్ మోడల్ అనమాట. ఇది లేటెస్ట్ వచ్చిందని చెప్పారు ఆ వాళ్ళు. కంఫర్టబుల్ ఉంది అనమాట, చాలా అంటే చాలా కంఫర్టబుల్. రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా వర్త్ అని చెప్పి నేను తీసుకున్నాను ఇది. అండ్ ఇది బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. యూజ్ చేస్తున్నాను కదా, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇది. అండ్ తర్వాత ఒక చిన్న వాలెట్ కూడా నచ్చింది. అది కూడా యాక్సెసరీస్ లండన్ నుంచి తీసుకున్నదే, కాకపోతే అది మీకు ఆల్రెడీ చూపించాను అనుకుంటాను. దగ్గరలో ఉంటే మళ్ళీ చూపిస్తాను, ఒక్క నిమిషం అనుకోండి.
దీని టెక్స్చర్ మీకు క్లారిటీ ఉందా చూడండి. వాలెట్ ఎంత షైనీగా చాలా బాగుంది. కార్డ్స్ పెట్టుకోవడానికి, ఇక్కడ క్యాష్ పెట్టుకోవడానికి, ఇక్కడ కాయిన్స్ పెట్టుకోవడానికి. చిన్నది, చాలా చిన్నది అనమాట. సో ఇదొకటి. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఇండస్ వ్యాలీది అనమాట. ఇది నాకు వాళ్ళు సెండ్ చేసిన ప్రోడక్టే, బట్ చాలా బాగుంది. ఎంత వెయిట్ ఉందో తెలుసా. ఇలా థిక్ బాటమ్ ప్యాన్స్ యూజ్ చేస్తూ ఉంటే మనకి మాడదు, ఈజీగా కుక్ అవుతుంది, బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి, బిర్యానీ మొన్న చేశాను కదా, ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా నా ఫేవరెట్ ఐటెం. సో నవంబర్లో చాలానే నేను షాపింగ్ చేశాను, బట్ వాటిల్లో నాకు నచ్చినవి ఇవన్నమాట. ఇంకోటి ఇలా మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా నేను ఒక బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, రూటెడ్ హెవెన్ ఫామ్ హౌస్కి వెళ్ళాను, లాస్ట్ వ్లాగ్లో పెట్టాను కదా, అది ఒక మంచిగా టైం స్పెండ్ చేశాను అక్కడ. సో నవంబర్లో అయితే నేను చాలా బాగా రెస్ట్ తీసుకున్నాను, బాగా వర్క్ చేశాను, బాగా రెస్ట్ తీసుకున్నాను, బాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాను. కాకపోతే లాంగ్ వీడియోస్ ఒకటే పెట్టలేకపోయాను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్, బట్ ఐఎమ్ ఆన్ ట్రాక్ అగైన్. సో ఇప్పటి నుంచి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. మోస్ట్లీ నేను షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, బికాస్ దానికి నాకు రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది దాన్ ఈ లాంగ్ వీడియోస్కి చాలా టైం కన్స్యూమింగ్, బట్ నేను అనుకున్నంత రెస్పాన్స్ రాదు. సో ఎక్కడైతే ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు ఎలాంటి వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు, దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది, లైక్స్ కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దోస్ ఏరియాస్ అనమాట. సో లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ ఒకటి పెట్టడానికి మోస్ట్లీ ట్రై చేస్తున్నాను. సో అది ఓపీ వీడియో మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. మీరే నాకు కమెంట్స్లో చెప్పారు కదా, లైక్ ప్రోడక్ట్ రివ్యూస్ చేస్తూ ఉండండి, లిప్స్టిక్ రివ్యూస్ చేయమని చెప్పారు. కొంతమంది డైలీ వేర్ కుర్తీస్ గురించి చెప్పారు, కొంతమంది ఫెస్టివ్ వేర్ కలెక్షన్ చూపించమని చెప్తూ ఉన్నారు. అన్ని పాయింట్స్ నాకు గుర్తున్నాయి, ఒక్కొక్కటి మెల్లగా చేస్తూ ఉన్నాను అనమాట. సో మీరు నా రీసెంట్ వీడియోస్ చూస్తూ ఉంటే నేను 3 పీస్ సెట్ గురించి చాలానే వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట. సో మీకు బోర్ కొట్టట్లేదు అని చెప్పి అనుకుంటున్నాను. నేను అలాంటి వీడియోస్ తీస్తేనేమో మీరు అన్ని ఇలాంటివి తీస్తున్నారు, ఫ్యాషన్ వే తీస్తున్నారు అంటున్నారు, వ్లాగ్స్ తీస్తే ఇది రొటీన్గా ఉంటుంది అంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పాయింట్. సో దట్ మీకు బోర్ కొట్టించకుండా కొన్ని షాపింగ్వి, కొన్ని రివ్యూస్, కొన్ని హోమ్లీ వ్లాగ్స్ అలా ప్లాన్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట. సో టైం అయితే 11:30 అవుతుంది రాత్రి. యాక్చువల్గా ఈ వీడియో ఎలా అయినా ట్యూస్డే పోస్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి, సో ఇప్పుడు అందరు పడుకుంటే షూట్ చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ షవర్ సమ్ లవ్ ఆన్ మై వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ ఇంకో అప్డేట్ కూడా మీకు ఇస్తున్నాను కొలాబరేషన్ గురించి. యాక్చువల్గా రీసెంట్గా నేను అగారో వాళ్ళతో కొలాబ్ అయ్యాను అనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా నేను రివ్యూ చేసి చూపిస్తూ ఉంటాను మీకు లాంగ్ వీడియోస్లో. వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, దాని ప్రకారంగా నేను చేస్తాను. ఇన్ కేస్ వాళ్ళు నాకు ఎలా చెప్తే అలా చేయాలి, బట్ ప్రోడక్ట్ బాగుంటేనే నేను చేస్తాను, బాగోకపోయినా బాగుంది అని చెప్పమంటే నేను చేయను. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. సో నా ఫ్యూచర్ వీడియోస్లో మీరు అగారోతో కొలాబ్ చూస్తారు. అండ్ యా ఇంకేమైనా మిస్ అయ్యానా నువ్వు అనుకుంటున్నాను. ఇంకేమైనా నవంబర్ ఫేవరెట్స్ ఏమైనా మిస్ అయ్యానా? స్కిన్ కేర్లో .inకి చూపించేశాను, శారీ చూపించాను, బ్యాగ్, డ్రెస్, కుకింగ్. యా దట్స్ ఇట్ అనుకుంటా. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక పెద్ద వ్లాగ్తో, లాంగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్. సారీ బై ద వే చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మా మమ్మీ వాకింగ్కి వెళ్ళారు. మా మమ్మీ వచ్చిన్నారు, మీ అందరికీ తెలుసు కదా. ఈవినింగ్ పూట వాకింగ్కి వెళ్తున్నారంట మమ్మీ. వాకింగ్కి వెళ్తుంటే అక్కడ మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు మమ్మీని చూసి గుర్తుపెట్టారంట. నేను లేను వాకింగ్కి వెళ్ళినప్పుడు, మమ్మీ ఒకళ్ళు వెళ్ళారు. గుర్తుపెట్టి మీరు నా చిన్ని లైఫ్ ఉన్న రీను ఉన్నారు కదా, వాళ్ళ మదర్ కదా అని చెప్పి గుర్తుపెట్టారంట. మా మమ్మీ కూడా మాట్లాడారు. సో ఐఎమ్ సో హ్యాపీ. మా మదర్ని కూడా మీరు బయట రికగ్నైజ్ చేసి మాట్లాడుతున్నారు కదా, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. యా ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ 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 బాయ్, గుడ్ నైట్.